హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే జీడీ ఎగ్జామ్ క్లియర్ చేశారో వాళ్ళందరికీ నా తరపున అందరికీ కంగ్రాచులేషన్స్ మరొకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది అండ్ దాని తర్వాత డాక్యుమెంట్స్, ఫిజికల్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేంటి, అండ్ దాని తర్వాత ఫిజికల్ రోడ్డు మీద ఉంటుందా లేకపోతే గ్రౌండ్లో పెడతారా, ఒకసారి మనం ఈ వీడియోలో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎప్పుడు ఉండొచ్చు. సో మీకు తెలుసు, మనకి ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది, మళ్ళీ ఆగస్ట్ 24, 27 రెండిట్లో నోటిఫికేషన్ ఉంది. సో ఆలోపు మ్యాక్సిమం మనకి మెడికల్ కూడా కంప్లీట్ చేసి ఫైనల్ రిజల్ట్ కూడా ఇవ్వాలి. సో మ్యాక్సిమం మనకైతే ఆలోపు ఖచ్చితంగా అయితే క్లియర్ చేస్తారు వాడు. పోయినసారి మాకు 50,000, ఇప్పుడు కూడా అంతే 46,000 సంథింగ్ ఉన్నాయి. సో అంత ఉన్నప్పుడే ఫిజికల్ మెడికల్ ఎమ్మటే కంప్లీట్ చేసిండు. సో ఇది కంప్లీట్ చేయడం పెద్ద ప్రాసెస్ కాదు. సో మ్యాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ఆగస్టు 10 లోపు మనకి ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10 లోపు మనకి ఎప్పుడైనా సరే ఫిజికల్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. సో ఓకేనా, ఈ నెల లాస్ట్లో అన్నా లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అన్నా మనకి ఖచ్చితంగా అడ్మిట్ కార్డులు వస్తాయి. అండ్ ఆగస్ట్ 10 లోపు అయితే మనకి ఫిజికల్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు బ్రదర్. సో ఎందుకంటే మన దగ్గర అయితే టైం లేదు, ఎందుకంటే మళ్ళీ ఆగస్ట్లో నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి. సో మ్యాక్సిమం ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్ పోస్ట్పోన్ అయితే ఒక 10-15 రోజులు పోస్ట్పోన్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైం చాలా తక్కువ ఉంది. ఇది తక్కువ టైంలోనే ఫిజికల్ని మెడికల్ రెండింటి కంప్లీట్ చేయాలి. సో ఒకవేళ చేయలేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ కొద్దిగా పోస్ట్పోన్ కావడానికి అయితే ఛాన్స్ కూడా ఉంది. సో ఓకేనా, దానికైతే టైం లేదు. అండ్ మీ చేతిలో ఒక మంచి అవకాశం ఉంది బ్రదర్, ఎవరైతే ఎగ్జామ్ని క్లియర్ చేశారో. సో ఈ అవకాశాన్ని అయితే వదులుకోమాకండి. సో ఇంత కాంపిటీషన్లో కూడా, ఇంత కటాఫ్లో కూడా మీరు మంచిగా చదివి కష్టపడి మంచిగా ఎగ్జామ్ క్లియర్ చేశారు. సో అదేవిధంగా మంచి ఈ రన్నింగ్ కూడా క్లియర్ చేస్తే మెడికల్ కూడా దేవుడి దేవుడు మంచిగా కంప్లీట్ అయిపోతే మీరు జాబ్ గుర్తులు అవుతారు అన్నమాట. సో ఓకేనా, మంచి ఛాన్స్ ఉంది. ఛాన్స్ని మంచిగా యూజ్ చేసుకోండి, రన్నింగ్ మంచిగా క్లియర్ చేయండి. ఓకేనా, ఫిజికల్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మా బ్యాచ్కి అండ్ దాని తర్వాత మా ముందు బ్యాచ్కి కూడా సేమ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫిజికల్కి. సో ఒకవేళ మీకు ఏమన్నా మళ్ళీ అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా చేంజ్ అయితే అవి అప్పుడు ఒకసారి వీడియో చేద్దాం మనం. సో ప్రస్తుతానికైతే మీ దగ్గర ఏం పెట్టుకుంటారంటే, ఒకటి అడ్మిట్ కార్డు మీకు రాలే ఇంకా వచ్చింది. అది ఫిజికల్కి సంబంధించిన అడ్మిట్ కార్డు ఉండాలి. దాని తర్వాత ఐడెంటిటీ కార్డు ఒకటి ఉండాలి, ఏదైనా కానీ ఓటర్ ఐడి కావచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డు. సో మ్యాక్సిమం అందరూ ఆధార్ కార్డు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. సో ఆధార్ కార్డుని తీసుకోండి. సో ఆధార్ కార్డులో మనకి ఏదైతే మనం అడ్మిట్ కార్డులో నేమ్ వస్తుందో సేమ్ అదే విధంగా ఉండాలన్నమాట. సో మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మన ఎగ్జామ్ చాలామంది రిటర్న్ పంపించారు ఆధార్ కార్డులో, దాని తర్వాత మన అడ్మిట్ కార్డులో నేమ్ మిస్ మ్యాచ్ అయితే వాళ్ళని వెనక్కి పంపించారు. సో మీరు కూడా చూసే ఉంటారు. సో ఆ మిస్టేక్ చేయమాకండి. ఏమన్నా ఆధార్ కార్డులో ఇప్పుడు కానీ మిస్టేక్స్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోండి ఈ ఉన్న టైంలో. ఓకేనా, దాని తర్వాత ఏంటి, పాస్ ఫొటోస్ కావాలి మనకి. పాస్ ఫొటోస్ మినిమం ఒక 10 అయితే దగ్గర పెట్టుకోండి. సో ఆడిపోయిన తర్వాత మొత్తం చేయమాకండి. అక్కడ మనకి పాస్పోర్ట్ తీయడానికి అక్కడేం షాపులు పాడేముండవు, పొద్దున్నే ఉంటుంది. సో ఓకేనా, మంచిగా పాస్పోర్ట్లో ఒక 10 దాకా పెట్టుకోండి. అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి. ఆధార్ కార్డు అయినా కాదు, ఓటర్ ఐడి ఏదైనా, దాని తర్వాత ఐడెంటిటీ కార్డు ఏదైనా, దాని తర్వాత పాస్ ఫొటోస్. అండ్ దాని తర్వాత ఎవరైతే మన ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో, సో వాళ్ళు మీకు హైట్ రిలాక్సేషన్ ఉంటుంది కదా. సో ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకున్న వాళ్ళు, దాని తర్వాత హైట్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకోండి బ్రదర్. సో మీకు ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకున్నారో, దాని తర్వాత హైట్ రిలాక్సేషన్ యూజ్ చేసుకున్నారో, సో వాళ్ళు రీసెంట్గా 1 year లోపు కాదు కానీ 10 months లోపు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే తీసుకోండి. ఓకేనా, సో మ్యాక్సిమం ఈ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఏజ్ రిలాక్సేషన్ హైట్ రిలాక్సేషన్ తీసుకున్న వాళ్ళు, సో వాళ్ళకి మ్యాక్సిమం అందరికంటే లాస్ట్లో ఫిజికల్ని ఈవెంట్ని కండక్ట్ చేస్తారన్నమాట. సో ముందు వేరే కేటగిరీకి అయిపోద్ది, దాని తర్వాత లాస్ట్లో ఎస్టీ క్యాండిడేట్స్కి పెడతారు అన్నమాట. సో మా అప్పుడు అంతే అయింది. లాస్ట్ 2 days ఉన్నప్పుడు ఎస్టీ క్యాండిడేట్స్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఫిజికల్ అయితే నడుస్తుంది. సో అదనమాట. సో దాని తర్వాత మెయిన్ ఏంటంటే, ఫిజికల్ అనేది గ్రౌండ్లో ఉంటుందా లేకపోతే రోడ్డు మీద ఉంటుందా. సో మనకి అఫీషియల్గా మొన్న రిజల్ట్ వచ్చినప్పుడే దాంట్లో ఉంది, అఫీషియల్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో రైట్ అప్ దాంట్లో డాక్యుమెంట్లో 13 పాయింట్, కాల్ లెటర్స్ టు ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ PST PET విచ్ విల్ బీ కండక్టెడ్ by the CAPFs in due course will be issued by the nodal CAPF, i.e. CRPF. Candidates are advised to visit the CRPF website to the further information. సో మనకి నోడల్ ఏదైతే ఉందో అదేం మారలేదన్నమాట, అది మళ్ళీ మనకి CRPFకే ఇచ్చారన్నమాట. సో మన దాకా మనం ఇదో చూసినాం యూట్యూబ్లలో, ITBPకి ఇచ్చారు, దాని తర్వాత RFID ద్వారా మనకి చిప్పులు పెట్టి రన్నింగ్ కండక్ట్ చేస్తారు అది అని చెప్పేసి. సో
అదేం లేదు, ఐటీబీపీకి ఏం బాగాలేదు నోడలు, మనకి సిఆర్పిఎఫ్కే ఉంది. సో సిఆర్పిఎఫ్ఏ మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఏదైతే ఫిజికల్ కానీ మెడికల్ కానీ కండక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంది. సో ఈసారి కూడా మనకి సిఆర్పిఎఫ్ఏ కండక్ట్ చేస్తుంది. సో సిఆర్పిఎఫ్ కండక్ట్ చేస్తే మనకి ఏం ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ఉండదు, 99% ఉండదు. సో ఖచ్చితంగా మనకి ఆఫ్లైన్లోనే ఉంటుంది మొత్తం సిఆర్పిఎఫ్ కండక్ట్ చేస్తే. సో దానికి సంబంధించిన ఆల్ టికెట్లు కూడా మనకి సిఆర్పిఎఫ్లోనే వస్తాయి. దాని తర్వాత మనకి మెడికల్ కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళే కండక్ట్ చేస్తారన్నమాట. సో ఓకేనా, భయపడాల్సిన అవసరమే లేదు. అందరూ మంచిగా అయితే ప్రాక్టీస్ చేయండి బ్రదర్. అండ్ ఎవరైతే డిస్క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా బయటికి రాలేదు ఆ షాక్ నుంచి, బ్రదర్ ఇంకా మీరేం టైంని వెయిట్ చేసుకోమాకండి. సో ఓటం అనేది గెలుపుకు పునాది. ఓకేనా, నాది లాంగ్ జంప్ పోయింది స్టేట్ కానిస్టేబుల్లో. ఏం నాకు రోజు నేర్చుకుంటూనే వచ్చింది నేను నల్గొండ నుంచి. తప్పదు బ్రదర్, మనం అనుకున్నవి ఏం కావు. సో ఓకేనా, నెక్స్ట్ మనకి ఉంది, ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది. సో దానికోసం మేలుకొని ఉండండి. సో మాత్రం అది కూడా మళ్ళీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ ఏడవాల్సి వద్దు అనమాట. సో ఓకేనా, టైం వేస్ట్ చేసుకోకుండా సో నెక్స్ట్ డే నుంచి వెంబటే చదవండి. సో కటాఫ్ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. సో ఓకేనా, కాంపిటీషన్ అనేది హెవీ అవుతూ ఉంది. మీరు కూడా చూసారు కటాఫ్లు ఏ రకంగా ఉన్నాయో. సో ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బ్రదర్. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి వీరబాబు కారంలో ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్ చేయండి, అడగండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.